ఈ వీడియోలో మనం లోకల్ వేరియబుల్‌కి, గ్లోబల్ వేరియబుల్‌కి డిఫరెంట్ తెలుసుకుందాం. నా పేరు వంశీకృష్ణ. వెల్కమ్ టు సి షార్ప్ ట్యుటోరియల్స్ బిగినర్స్ టు అడ్వాన్స్డ్ ప్రోగ్రామర్స్. ఏంటి లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఎందుకు లోకల్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం? గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? గ్లోబల్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏంటి వాటి ఇంపార్టెన్స్ ఏంటి మన రియల్ అప్లికేషన్‌లో ఈ వీడియోలో వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ మనకి లోకల్ వేరియబుల్స్ ఏంటి? లోకల్ వేరియబుల్స్ అంటే ఒక ఒక మనం ఇన్‌సైడ్ ద మెథడ్‌లో మనం డిక్లేర్ చేసే వేరియబుల్స్‌ని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఓకే. మెథడ్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్స్‌కి మనము వి కెనాట్ అప్లై ది యాక్సెస్ మోడిఫైయర్ టు లోకల్ వేరియబుల్స్. అంటే నేను మెథడ్ లోపల ఇంటూ నంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. చివర సెమికోలన్ ఇచ్చా. ఇప్పుడు నేను పబ్లిక్ ఇంటూ నంబర్ ఈజ్ ఈక్వల్ 10 సెమికోలన్ ఇవ్వకూడదు. అంటే మనం మెథడ్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్స్‌కి యాక్సెస్ మోడిఫైయర్ ఇవ్వకూడదు. తర్వాత పాయింట్ ఏంటంటే మనం మెథడ్ లోపల రాసిన వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటంటే, అది ఓన్లీ వితిన్ ద మెథడ్ వరకే యాక్సెసిబుల్ అవుతుంది. అంటే నాకు ఒక క్లాస్ ఉంది. యూజర్ అనే క్లాస్‌లో. యూజర్ అనే క్లాస్‌లో నాకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఏమేంటి? యూజర్ యూజర్ డేటా అండ్ యూజర్ నేమ్ అని ఉంది. అంటే ఆ మెథడ్స్‌లో నేనేం చేస్తానంటే, ఒక 2 వేరియబుల్స్ కాల్ చేసుకున్నా. అంటే మెథడ్ లోపల కాల్ చేసిన వేరియబుల్ ఇంకో మెథడ్ లోపల మనం డిక్లేర్ చేసుకోవాలంటే, మనం తీసుకురాలేము. అందుకే లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటి? ఓన్లీ ఇన్‌సైడ్ ద మెథడ్ ఓన్లీ. బట్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే మనము మెథడ్ బయట అండ్ క్లాస్ లోపల అంటే మెథడ్ బయట, క్లాస్ లోపల రాసే వాటిని మనం ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. ఆ గ్లోబల్ వేరియబుల్స్‌కి మనం యాక్సెస్ మోడిఫైయర్ అప్లై చేయొచ్చు. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి. అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ వితిన్ ద క్లాస్‌లోనే కావాలా? లేక ఎంటైర్ అప్లికేషన్‌లో కావాలా? వాటెవర్ మీ మీ యొక్క డిసిషన్‌ని బట్టి దాని యొక్క స్కోప్ మారుతుంది. అంటే మీరు ఎక్కడి వరకు దానికి యాక్సెస్ ఇవ్వాలి అనేది. మనం గ్లోబల్ వేరియబుల్‌కి యాక్సెస్ మోడిఫైయర్ అప్లై చేయగలము. అంటే ఇది ఎక్కడైనా మన అప్లికేషన్‌లో ఎక్కడైనా వీటిని మనం అని ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం రియల్ టైమ్‌లో ఎలా గ్లోబల్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం? ఎలా లోకల్ వేరియబుల్స్ చూద్దాం. ఇప్పుడు నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. చూడండి నేను విజువల్ స్టూడియో 2019 ఇచ్చేస్తాను. ఇప్పుడు మన అప్లికేషన్ ఓపెన్ చేయంగానే నేనేం చేస్తానంటే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. మనం క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఏం చేయాలి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. కన్సోల్ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను కన్సోల్ అప్లికేషన్ కొడుతున్నాను. కన్సోల్ అప్లికేషన్‌లో నేను .NET ఫ్రేమ్‌వర్క్ సి షార్ప్ అని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టి నేను నా ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటున్నాను అంటే కన్సోల్ యూఐ డాట్ వేరియబుల్స్. ఇక్కడ నాది ఇది ప్రాజెక్ట్ నేమ్, ఇది నా సొల్యూషన్ నేమ్ డాట్ డెమో. ఇప్పుడు నేను క్లిక్ ఆన్ క్రియేట్ కొట్టంగానే ఈ సాఫ్ట్‌వేర్ విజువల్ స్టూడియో అనే సాఫ్ట్‌వేర్ డిఫాల్ట్‌గా కొంత కోడ్‌ని జనరేట్ చేస్తుంది. అంటే ప్రోగ్రామ్ అనే క్లాసు మెయిన్ మెథడ్‌ని మనం క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్‌గా వాడేస్తాడు. సో, అంటే ఇక్కడ ఈ ఈ నేమ్ స్పేస్ అనేది నా ప్రాజెక్ట్ నేము. ఆ ప్రాజెక్ట్‌లో నా క్లాస్ ఉంది. క్లాస్‌లో మెయిన్ మెథడ్ ఉంది. ఎందుకు మెయిన్ మెథడ్ అంటే ఇది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్. అంటే అప్లికేషన్ మనం రన్ చేయాలంటే మెయిన్ మెథడ్‌లో రాయాలి. చూడండి మీకు చెప్పాను. గ్లోబల్ వేరియబుల్‌కి, లోకల్ వేరియబుల్ డిఫరెన్స్ ఏంటని. ఇప్పుడు నేను సెపరేట్‌గా ఒక క్లాస్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేనేం క్లాస్ తీసుకుంటాను? క్లాస్ యూజర్. ఇప్పుడు యూజర్‌లో నేను ప్రెజెంట్ నేను లోకల్ వేరియబుల్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక మెథడ్ తీసుకుంటున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ యూజర్ ఇన్ఫో. దీని లోపల నేనేం చేస్తానంటే ఓకే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు వంశీకృష్ణ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇంకో మెథడ్ తీసుకుంటున్నాను. ఇంకా సేమ్ ఇంకో మెథడ్ ఏం తీసుకుంటాను సేమ్ ఇలా ఇంకో మెథడ్ తీసుకుంటాను. చూడండి మీకేం చెప్పాను లోకల్ వేరియబుల్స్‌కి అంటే నా క్లాస్‌లో ఉన్న మెథడ్ లోపల డిక్లేర్ చేసే వేరియబుల్స్‌ని మనం ఏమంటామంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. చూడండి ఈ లోకల్ వేరియబుల్స్‌కి మనం యాక్సెస్ మోడిఫైయర్ అప్లై చేయకూడదు. చూడండి నేను యాక్సెస్ మోడిఫైయర్ ఇవ్వటానికి ట్రై చేస్తుంటే మన కోడ్ ఎర్రర్ వస్తుంది చూడండి. ఇదిగో ఇక్కడ ఏదో ఏదో చేసాము అన్‌ఎక్స్‌పెక్టెడ్ మిస్సింగ్ సంథింగ్.
అంటే లోకల్‌గా అంటే మెథడ్ లోపల కాల్ చేసేవి ఆహ్, హ్మ్, వేరియబుల్స్ వేటికైనా మనం యాక్సెస్ మోడిఫైయర్ అప్లై చేయకూడదు. ఎందుకు మనం అప్లై చేయకూడదంటే, ఈ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంతవరకి ఈ మెథడ్ వరకే. అంటే ఈ ఈ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్ వరకే. ఇది దాటి మనకు అవుట్‌పుట్ కర్సర్ బయటకొచ్చేసిన తర్వాత ఈ ఈ ఈ మెమరీ అనేది ఏమవుతుందంటే ఆ స్టాక్‌లో ఉన్న మెమరీ క్లియర్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఇది డిస్ట్రా అయిపోతుంది. కాబట్టి మనం లోకల్ వేరియబుల్‌లో ఆహ్, కి యాక్సెస్ మోడిఫైయర్ అప్లై చేయకూడదు. చూడండి మీకు చూపిస్తాను. మళ్ళీ గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ వితిన్ ద మెథడ్ వరకే చెప్పా కదా! కావాలంటే చూడండి. పబ్లిక్ స్టాటిక్ వైడ్ యూజర్ డేటా. ఇక్కడ చూడండి నేనేం చేస్తాను. ఆహ్, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. చూడండి. ఈ నేమ్ అనేది నేను వేరే మెథడ్‌లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి ఏమొస్తుంది? ది నేమ్ డస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది కరెంట్ కాంటెక్స్ట్. అంటే ఈ నేమ్ అనేది ఈ మెథడ్ లోపల ఎక్కడ లేదు. కాబట్టి నువ్వు అప్లై చేయలేవు అని వస్తుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? లోకల్ వేరియబుల్ ఓన్లీ వితిన్ ద మెథడ్ లోపల మనం యూజ్ చేయగలము. కావాలంటే ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటున్నా. స్టాటిక్ స్ట్రింగ్ హ్మ్. యూజర్ మదర్ నేమ్ ఈక్వల్ టు కావాలంటే చూడండి. నేను ఈ వేరియబుల్‌ని నేను కావాలంటే ఇక్కడ దీనికి అప్లై చేయొచ్చు. కావాలంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ప్రింట్ చేసి చూపిస్తా. కన్సోల్.రైట్‌లో నేమ్ అంటే చూడండి ఈ గ్లోబల్ వేరియబుల్ మనం 2 మెథడ్‌లకి యాక్సెస్ చేసుకోగలమా లేదా? అంటే ఈ గ్లోబల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటంటే వితిన్ ద క్లాస్‌లో ఉన్న ఏ మెథడ్స్ కైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఔట్‌సైడ్ ద క్లాస్‌లో కావాలన్నా ఈ వేరియబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. కన్సోల్.రైట్ యూజర్ నేమ్ ఇప్పుడు రన్ చేస్తాను చూడండి ఇక్కడ నేను. ఓకే. ఇది మన స్టాటిక్ మెథడ్స్ కాబట్టి నేనేం చేస్తాను యూజర్.యూజర్ ఇన్ఫో అంటే మన స్టాటిక్ క్లాసెస్‌కి స్టాటిక్ మెథడ్స్ అంటే స్టాటిక్ మెథడ్ ఏదున్నా వాటికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. డైరెక్ట్ క్లాస్ నేమ్ ద్వారా తెచ్చుకుంటాం కాబట్టి యూజర్.యూజర్ ఇన్ఫో చూడండి మనకి నా మెథడ్ చూపిస్తుంది బై క్లాస్ నేమ్ అని. మళ్ళీ యూజర్ డేటా. ఇప్పుడు నేను రన్ చేయగానే ఏమొచ్చింది? అమ్మ అని అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నా అవుట్‌పుట్ రీడ్ చేయడానికి నేను కన్సోల్.రీడ్ అని ఇచ్చేస్తున్నా. చూడండి ఇప్పుడు అప్లికేషన్ ఓకే. ఇక్కడ నాకు అప్లికేషన్ స్టార్ట్ ప్రోగ్రామ్.సిఎస్‌లో ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. అంటే మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ క్లాస్‌ని మోడిఫై చేశారు. కాబట్టి ఇక్కడ సేవ్ చేయమనుంది. ఇప్పుడు చూడు నేను ఇక్కడ ఈ బటన్ సేవ్ అని కొట్టంగాల్నే ఆటోమేటిక్‌గా ఇక్కడ స్టార్ సింబల్ పోయింది. అంటే ఇప్పుడు మనకి స్టార్ సింబల్ ఏందంటే ఇప్పుడు మన అప్లికేషన్ సేవ్ చేసాము అని. ఇప్పుడు నేను స్టార్ట్ చేయంగానే చూడు అమ్మ అని అవుట్‌పుట్ వచ్చింది నాకు. ఎందుకంటే నేను 2 టైమ్స్ కాల్ చేస్తున్నా. యూజర్ ఇన్ఫో అని, యూజర్ డేటా అని. అంటే ఫస్ట్ యూజర్ ఇన్ఫోలో ఏముంది? ఒక యూజర్ డాట్ మదర్‌లో అమ్మ ఉంది కాబట్టి దీన్ని దేనికి అసైన్ చేసాము? నేమ్‌కి అసైన్ చేసాం. మనం ప్రింట్ చేసింది నేమ్ కాబట్టి అమ్మ అని ఒక దాంట్లో వచ్చిద్ది. సెకండ్ దాంట్లో సేమ్ అదే చేసాం కాబట్టి అమ్మ అని వచ్చిద్ది. ఇప్పుడు చూడు నేను ఇక్కడ ఆల్రెడీ అమ్మ అని ప్రింట్ చేశా. కానీ ఇక్కడ నేను ఈ నేమ్‌ని ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నా. అమ్మ కాకుండా అమ్మ అని 2 సార్లు రావాలి. అంటే ఈ ఉన్న వాల్యూని నేను ఓవర్ రైట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఓకే. మళ్ళీ ఏంటంటే డిఫాల్ట్‌గా క్లాస్‌లో ఉన్న మెంబర్స్ అవి వేరియబుల్స్ అవ్వచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు. వేటికైనా డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఏంటి అంటే ప్రైవేట్. ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ వితిన్ ద క్లాస్ వరకే. కానీ ఇప్పుడు నేను ఈ వేరియబుల్‌ని ఔట్‌సైడ్ ద క్లాస్ అంటే యూజర్ అనేది ఒక క్లాసు, ప్రోగ్రామ్ అనేది ఇంకో క్లాసు. అంటే ఇక్కడ నాకు 2 సెపరేటెడ్ క్లాసెస్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఓన్లీ వితిన్ ద క్లాస్‌లోనే. ఓకే. ఇక్కడ వరకే అనుకున్నప్పుడు నేను ఓన్లీ ప్రైవేట్‌గా ఉంచేసా. కానీ నా యొక్క ఇంటెన్షన్ ఏంటి? బయట ఔట్‌సైడ్ వేరే క్లాస్ ప్రోగ్రామ్ అనే క్లాస్‌లో యూజర్ మదర్ నేమ్ అంటే ఆ మదర్ నేమ్‌ని ఓవర్ రైట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అంటే ఔట్‌సైడ్ ద క్లాస్‌లో దీన్ని ఓవర్ రైట్ చేయాలనుకున్నప్పుడు ఈ వేరియబుల్
యొక్క నేమ్ ఓవర్ రైట్ చేయాలన్నప్పుడు నేను దీని యొక్క స్కోప్ మార్చేసుకుంటున్నా. ఏమని? పబ్లిక్. ఇక్కడ పబ్లిక్ ఇచ్చా. అంటే ఇప్పుడేమవుతుంది? ఈ యొక్క స్కోపు ఔట్‌సైడ్ ద క్లాస్‌లో కూడా మనకి యాక్సెసిబుల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నా. చూడు కావాలంటే ఇది రిమూవ్ చేసి నేనిప్పుడు యూజర్ మదర్ నేమ్ వచ్చిందా? లేదు. ఎందుకు అనంటే క్లాస్ లోపల ఉన్న ఏవైనా అంటే అది వేరియబుల్స్ అవ్వచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు. ఏదైనా డిఫాల్ట్ క్లాస్ మెంబర్స్ యొక్క డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఈస్ పబ్లిక్. క్లాస్ యొక్క డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ అనేది ఇంటర్నల్. కాబట్టి నేను దీన్ని ఔట్ సైడ్ ఇచ్చేసుకున్నా కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటున్నాను? పబ్లిక్ చేస్తున్నా. ఇప్పుడు పబ్లిక్ ఇచ్చేసి ఇక్కడ రాగానే చూడు యూజర్ డాట్ అని కొట్టగానే చూడు యూజర్ మదర్ నేమ్ ఈక్వల్ టు ఏమివ్వాలి? నేను అమ్మ అని 2 సార్లు ఇద్దాం అనుకుంటున్నా. అమ్మ అని ఇచ్చా. ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు అవుట్‌పుట్ చూడండి ఏమవుతుందో. ఇప్పుడు రన్ చేయంగానే అవుట్‌పుట్ చూడు మన సేమ్ అంటే ఇక్కడ అమ్మ ఉంది. కానీ ఇక్కడ నేనేం చేశాను? ఓవర్ రైట్ చేశా. కానీ ఇప్పుడు నాకు అవుట్‌పుట్ చూడు అమ్మ అని వచ్చింది. ఇక్కడ నేను అదే వేరియబుల్‌ని ఓవర్ రైట్ చేయగలిగా లేదా? త్రూ యాక్సెస్ మోడిఫైయర్ ద్వారా. అంటే గ్లోబల్ వేరియబుల్ యొక్క యాక్సెస్ ఎక్కడి వరకంటే వితిన్ ద క్లాసు, ఔట్ సైడ్ ద క్లాస్ బేస్డ్ ఆన్ ది యాక్సెస్ మోడిఫైయర్. మీరిచ్చిన యాక్సెస్ మోడిఫైయర్ బట్టి దాని యొక్క లెవెల్ అని మారిపోతుంది. ఓకే. మనం గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్స్ ఎందుకు ఇచ్చేస్తామంటే, మనం వాటి యొక్క ఇంకోటేంటంటే ఆల్వేస్ ఈ వేరియబుల్స్ అనేవి రియల్ వరల్డ్ అప్లికేషన్‌లో మనం యూజ్ చేసే బిగ్ అప్లికేషన్స్‌లో పబ్లిక్ అని యూజ్ చేయటం వెరీ బ్యాడ్ టు ఎక్స్‌పోజ్ ఔట్‌సైడ్ ద క్లాస్. అంటే ఈ ఈ ఈ వేరియబుల్‌ని ఔట్‌సైడ్ ద క్లాస్‌లో ఎక్స్‌పోజ్ చేయటం అనేది అసల అది చాలా బ్యాడ్ థింగ్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఈ ఉన్న వేరియబుల్స్‌కి మనం ఏం చేస్తామంటే, ప్రైవేట్‌లో ఉంచుకొని వాటిని ఔట్‌సైడ్ యాక్సెస్ చేయటానికి మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్ యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. థాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మై ఛానల్. థాంక్ యూ.